హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు మనం న్యూరాలజీ డాక్టర్ రాజేష్ పతి సార్తో ఉన్నాము. హలో నమస్తే అండి, సార్. నమస్కారం. గుడ్ ఈవినింగ్. నా పేరు డాక్టర్ రాజేష్ పత్తి, కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్. బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ముందు ఎలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి సార్? మంచి క్వశ్చన్. బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ముందు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అంటే, ఫర్ సపోజ్ ఒక నార్మల్ హెడేక్ని ఆర్ ఈ హెడేక్ స్ట్రోక్ వల్ల వచ్చింది అని తెలుసుకోవడానికి సిమ్టమ్స్ ఏముంటాయి అంటే, ఇప్పుడు నార్మల్ హెడేకే ఉంది ఒక మనిషికి, బట్ ఇప్పుడు వచ్చిన హెడేక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇప్పుడు అంటే పాత హెడేక్ అంటే ఈ హెడేక్ కొంచెం డిఫరెంట్గా ఉంది సార్, నాకు అసలు ఈ హెడేక్ని నేను భరించలేకపోతున్నాం అనేది అంటే చేంజ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ హెడేక్. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, హెడేక్తో పాటు నాకు ఇక్కడ ఒక సైడ్ ఆఫ్ ఫేస్ నాకు నమ్మాయి సెన్సేషన్ లేకుండా ఉన్నట్టుంది సార్, నాకు నాలుగే మందబడిపోతుంది, నాకు మాట్లాడడానికి రావట్లేదు సార్ అని ఒక సెకండ్ సిమ్టము. నెక్స్ట్ దాంతోపాటు కొంతమందికి క్లియర్గా ఈ ఇక్కడ అంటే కొంచెం డ్రూల్ అయిపోతుంది, అంటే ఈ ఒక వన్ పార్ట్ ఆఫ్ ఫేస్ అనేది డ్రూల్ అయిపోవడం కానీ, ఇంకా ఎక్కువ స్టేజ్ ఆఫ్ స్ట్రోక్ ఉందంటే క్లియర్గా వాళ్ళకి చెయ్యి కానీ కాలు కానీ వీక్నెస్ అంటే సార్ నాకు ఈ చేతిలో పట్టు తగ్గినట్టు అనిపిస్తుంది ఈవెన్ కంపేర్ టు అదర్ చెయ్యి కానీ, లేకపోతే క్లియర్ కట్ చెయ్యి పని చేయకపోవడం కానీ, అండ్ హెడేక్తో పాటు కంప్లీట్లీ అన్కాన్షియస్ అయిపోవడం కానీ, ఆర్ హెడేక్తో పాటు తల తిరగడం కానీ. సో జనరల్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇట్ ఈస్ మోస్ట్ అంటే జనరల్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇది మోస్ట్ సార్ట్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ వైపుకే దారితీస్తుందండి. విజన్ డిస్టర్బెన్సెస్ అవ్వడము, యాజ్ వెల్ యాజ్ డ్రూలింగ్ ఆఫ్ సెలైవా అంటాము. సో ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటే ఇట్ ఈస్ మోర్ ఫేవరింగ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అనమాట. బ్రెయిన్ స్ట్రోక్స్ వల్ల పక్షవాతం వస్తుందా సార్? బ్రెయిన్ స్ట్రోక్స్ వల్ల పక్షపాతం వస్తుందా అంటే, బ్రెయిన్ స్ట్రోక్ ఏ కేటగిరీలో ఉంది అంటే చిన్న స్ట్రోక్ ఉందా చాలా పెద్ద స్ట్రోక్ ఉందా అనే దాని మీద ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది సార్ మాకంటే, జనరల్గా పేషెంట్స్కి తెలియదు. ఎప్పుడైతే మనం స్కాన్ చేయిస్తామో, ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ చేయిస్తామో, అందులో మనకి స్ట్రోక్ ఎంత పెద్దగా ఉంది అనే దాని మీద పక్షపాతం ఉంటుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ సపోజ్ పెద్ద స్ట్రోక్ ఉంది, డెఫినెట్గా పక్షపాతం ఉంటుంది. లేదు చాలా చిన్న స్ట్రోక్ ఉందనుకోండి, అప్పుడు క్లియర్ కట్ పక్షపాతం కాదు కానీ ఈ చేతిలో నాకు కొంచెం వీక్నెస్ లాగా ఉంది సార్ అంటే పనులు చేసుకోగలుగుతారు, బట్ స్టిల్ నాకు ఎందుకో ఈ చేతిలో ఫుల్ పవర్ లేదు సార్ అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అన్నిట్లో పక్షపాతం ఉంటుందా అంటే దట్ ఈస్ వెరీ అంటే జడ్జిమెంటల్ క్వశ్చన్. జనరల్గా మా ప్రాక్టీస్లో మేము చూడడం అంటే ఒక 100%లో అరౌండ్ 60% ఆర్ 70% వాళ్ళకి పక్షపాతం ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి సార్? బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటే, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఓపీ బేసిస్ టెస్ట్ చేయించుకోవద్దు. అంటే సార్ నాకు ఇట్లా లక్షణాలు ఉన్నాయి, నేను పోయి ఏ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి అలాంటివి చేయొద్దు. సో ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పిన లక్షణాలు ఇలాంటివి ఉంటే ఫస్ట్ థింగ్ హాస్పిటల్కి రావాలి. సిటీ స్కాన్ కానీ అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయించాలి. యాజ్ వెల్ యాజ్ కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, దాన్ని బట్టి మనకి స్ట్రోక్ ఎందువల్ల వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాము. సో జనరల్గా మనకి కడుపు నొప్పి కానీ ఇలాంటి సిమ్టమ్స్ వల్ల ఏదైతే మనం ఓపీ బేసిస్లో టెస్టులు చేయించుకుంటాం కదా, అలాంటిది మాత్రం బ్రెయిన్ స్ట్రోక్లో చేసుకోలేమండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్? సో ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అంటే, బ్రెయిన్ స్ట్రోక్ ఏ కేటగిరీ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ అని ఉంటుంది. సో బేసికలీ బ్రెయిన్ స్ట్రోక్స్ రెండు రకాలు ఉంటాయి. ఒక రకం ఏంటంటే రక్తనాళం బ్లాక్ అయిపోవడం వల్ల స్ట్రోక్ రావడము. ఇంకో కేటగిరీ ఏంటంటే బీపీ ఎక్కువైపోయి రక్తనాళం అనేది పగిలిపోవడం. సో ఈ 2 కేటగిరీస్ ఉంటాయి. అండ్ ఈ 2 కేటగిరీస్ కూడా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, చిన్న స్ట్రోక్ అనుకోండి మెడిసిన్స్తో మేనేజ్ చేయొచ్చు. లేదు చాలా పెద్దగా ఉంది స్ట్రోక్ అంటే వీళ్ళకి సర్జరీ కూడా పడుతుంది. అండ్ కొన్ని స్ట్రోక్స్ ఉంటాయి, వాళ్ళకి వచ్చిన 24 అవర్స్లోనే ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది, సో దట్ ఆ రక్తనాళంలో ఏదైతే బ్లాక్ ఉంటుందో అది క్లియర్ అవ్వడానికి. సో ట్రీట్మెంట్ అనేది చాలా వైడ్ రేంజ్లో ఉంటుంది, రైట్ ఫ్రమ్ మెడిసిన్స్ టు ఇంజెక్షన్స్ టు సర్జరీస్. బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే బేసికల్లీ మన ఫ్యామిలీ హిస్టరీ అంటే మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా స్ట్రోక్ ఉన్న వాళ్ళకి జనరల్గా దే ఆర్ మోర్ ప్రోన్, అంటే వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో అదొకటి చూసుకోవాలి. అండ్ ఇంకోటి హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, లైక్ బీపీ రాకుండా ఉండడం, షుగర్ రాకుండా ఉండడం, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ జంక్ ఫుడ్ కానీ ఫ్రైడ్ ఫుడ్ కానీ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ
అవాయిడ్ చేసి, అంటే ట్రాన్స్ ఫ్యాట్స్, బేసికలీ ఇందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకుంటే మనకు కొలెస్ట్రాల్, బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది, దానివల్ల స్ట్రోక్స్ వస్తాయి, బ్లాక్స్. సో ఇవి అవాయిడ్ చేయడము, అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా అంబులేట్ అంటే మొబిలైజ్ అవ్వడము, వాకింగ్ చేయడము, డైలీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes. దిస్ విల్, అంటే ఇది స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మీ ఫ్రెండ్స్లో కానీ, మీ పేరెంట్స్లో కానీ, మీ రిలేషన్స్లో ఎవరికైనా ఉంటే మా వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.